హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి నెఫ్రాలజీకి సంబంధించిన టాపిక్ కిడ్నీ ఇష్యూ అన్నమాట. ముందుగా వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కిడ్నీస్ గురించి సంబంధించిన టాపిక్ అయితే 4-5 మినిట్స్‌లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తా. వీడియోనైతే సేవ్ చేసుకోండి. ఫస్ట్‌లీ కిడ్నీకి సంబంధించిన స్టడీని ఏమంటారంటే నెఫ్రాలజీ అంటారు. మనకు బాడీలో ఏదో ఇష్యూ ఉన్నప్పుడు లేదంటే స్వెల్లింగ్ కానీ, అబ్డామినల్ పెయిన్ కానీ, కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నెఫ్రాలజీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. కిడ్నీకి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు బాడీలో సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే పాదాల దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది, హ్యాండ్స్ దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది, కడుపులో నొప్పి వస్తుంది, యూరిన్‌లో మంట వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు కిడ్నీ ఇష్యూ అని మనం గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్ అయిందని తెలుసుకోవడానికి టెస్టులు ఉంటాయి. స్టోన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి కూడా టెస్టులు ఉంటాయి. ఈ మెయిన్‌గా ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయిందని తెలుసుకోవడానికి క్రియాటిన్ లెవెల్ చెక్ చేస్తారన్నట్టు. కిడ్నీకి ఏదైనా సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు చేసే టెస్ట్ ఏంటిదంటే అబ్డామినల్ స్కాన్, రినల్ స్కాన్ అని ఉంటుంది. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసి అందులో క్రియాటిన్ లెవెల్స్, ప్రోటీన్ లెవెల్స్ పోతున్నాయా, ఉంటున్నాయా అని తెలుసుకుంటారు. దీనివల్ల మనకు కిడ్నీ ఏదైనా ఇబ్బంది ఉందా అని వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. ఏంటంటే పాలిసిస్టిక్ కిడ్నీ అని ఉంటుంది. ఇది కిడ్నీ మొత్తం వాటర్ బబుల్స్‌తో ఫిల్ అయినట్టు ఉంటుంది. జన్యుపరమైన ఇష్యూ అన్నమాట. ఇది బాడీలో తయారయ్యేది కాదు. 23, 24 ఇయర్స్ వరకి ఉంటే బ్రతుకుతారు. ఆ లోపలైతే చనిపోయే వాళ్ళైతే ముందే చనిపోతారు. దీనివల్ల ఏంటి అంటే సమస్య కిడ్నీ పనితీరు ఏజ్ పెరిగిన కొద్దీ తగ్గుతూ ఉంటుందన్నమాట. దీనికి ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ ఏం లేదు. పర్మనెంట్‌గా ట్రీట్మెంట్ ఏం లేదు. డైటరీ చేంజెస్ చేసుకోవాలంతే మనం. కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు 2 మెథడ్స్ ద్వారా సాల్వ్ చేస్తారు. ఒకటి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇంకోటి డయాలిసిస్ ప్రాసెస్. కిడ్నీ స్టోన్స్ అయితే ఎంతవరకు 20 వరకు ఉన్న స్టోన్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ట్యూబ్‌లో ఉంటే అది మాత్రం పడిపోదు. మెడిసిన్ ద్వారా కవర్ కాదు. ఇలాంటప్పుడు సర్జరీ చేస్తారన్నమాట. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్పాను కదా! అదొక మెథడు. డయాలిసిస్ మెథడ్ అంటే రక్తాన్ని మెషిన్‌లోకి పంపించి ఫిల్టరేషన్ చేస్తారన్నమాట. ఈ డయాలిసిస్ ఎందుకొస్తుంది? కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. హై బీపీ, షుగర్ ఉండడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ డైట్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల కూడా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్, పొటాషియం, కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఫుడ్ సాల్ట్ తగ్గించడం, పొటాషియం లెవెల్స్ తగ్గించడం, సమపాలల్లో తీసుకోవడం వల్ల కిడ్నీ ఇష్యూస్‌ని నివారించవచ్చు. వాటర్‌ని కూడా డైలీ 4-5 లీటర్స్ తీసుకోవడం వల్ల కొంచెం కిడ్నీ ఫిల్టరేషన్ అనేది ఎక్కువ సార్లు జరగడం వల్ల కూడా కిడ్నీ పనితీరు అనేది పెరుగుతుంది.